Hello all, welcome back to my channel. So in this video మనం locomotion and reproduction in protozoans లోని 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాము. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ ప్రోటోజోవన్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో ప్రోటోజోవన్స్ అంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ని మనం ప్రోటోజోవన్స్ అని అంటాం. అంటే ఓన్లీ వన్ సెల్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అని అంటాము. వీటినే ఒక ఫైలంలో పెట్టినారు. దట్ ఫైలం ఈజ్ నోన్ యాజ్ ప్రోటోజోవన్స్. సో మరి ఈ ప్రోటోజోవన్స్లో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుందో మనం చూద్దాం. సో ఫస్ట్ లోకోమోటరీ ఆర్గాన్స్ గురించి తెలుసుకుందాం. సో వీటినే సూడోపోడియా అని అంటాం. సో ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. రైట్ అబౌట్ ద సూడోపోడియా. సో సూడోపోడియా అనేవి మనకు ప్రోటోజోవన్స్లో ఏ క్లాస్లో కనిపిస్తుంది అంటే రైజోపోడ్స్లో సూడోపోడియాస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సూడో మీన్స్ ఫాల్స్, అంటే నిజమైనది కాదు. పోడియా మీన్స్ ఫుడ్ కాదు, కానీ ఫుడ్ చేసే పనులన్నీ కూడా ఇవి చేస్తాయి కాబట్టి. సో దీస్ స్ట్రక్చర్స్ ఆర్ నోన్ యాజ్ టెంపరరీ స్ట్రక్చర్స్ ఆర్ నోన్ యాజ్ సూడోపోడియా. సో ఇక్కడ చూడండి, ద సూడోపోడియా ఆర్ ద టెంపరరీ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద సైటోప్లాజం. సో ఈ సూడోపోడియాస్ ఎట్లా డెవలప్ అయి ఉన్నాయంటే సైటోప్లాజం ఎక్స్టెండ్ అవ్వడం వల్ల టెంపరీగా ఏమవుతా ఉంది, ఎక్స్టెండ్ అవుతూ ఉంది. ఆ ఎక్స్టెన్షన్స్నే మనము సూడోపోడియాస్ అని అంటాం. సో దీస్ టెంపరరీ స్ట్రక్చర్స్ ఆర్ యూస్ఫుల్ టు మూవ్ ఆన్ ద సబ్స్ట్రాటమ్ యాజ్ అవర్ లెగ్స్ టు. మనం లెగ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఒక ఏరియా నుంచి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం మూవ్ అవ్వాలంటే లెగ్స్ ఉపయోగపడతాయి. అలాగే సో యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో లెగ్స్ లేవు కదా. సో ఆ ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళడానికి సో సమ్ స్ట్రక్చర్స్ డెవలప్ అవుతున్నాయి. అది కూడా టెంపరీగా సైటోప్లాజం నుంచి. దోస్ స్ట్రక్చర్స్ ఆర్ నోన్ యాజ్ సూడోపోడియా. సో మన లెగ్స్ ఏ విధంగా అయితే మనకు యూజ్ అవుతాయో సేమ్ అలాగే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్కి ఇవి ఉపయోగపడతాయి కాబట్టి సో దే హెన్స్ ద నేమ్ సూడోపోడియా. సో ఇలాంటి సూడోపోడియాస్ మెయిన్గా ఎన్ని రైజోపోడ్స్లో మనకు మెయిన్లీ 4 kinds of pseudopodias are there. They are, first one is lobopodia. సో ఈ 4 types ఎంత ఈజీ క్వశ్చన్, బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ రాంగ్ చేస్తున్నారు. సో అలాంటి రాంగ్ ఏం జరగకుండా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏవేవి అంటే లోబోపోడియా. ఇక్కడ మీకు డయాగ్రామ్స్లో కూడా ఉన్నాయి. లోబోపోడియా, దిస్ ఫస్ట్ టైప్ ఈస్ నోన్ యాజ్ లోబోపోడియా. సెకండ్ టైప్ ఈజ్ రెటికులోపోడియా. థర్డ్ వన్ ఈజ్ ఫిలోపోడియా. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎగ్జోపోడియా. సో వాట్ ఆర్ ద different types of pseudopodias? There are 4 different types of pseudopodias. They are lobopodia, reticulopodia, philopodia and exopodia. సో ఇక్కడ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాయాలి. ఫస్ట్ వన్ ఈజ్ లోబోపోడియా. సో లోబోపోడియా ఎలా ఉంటుందంటే బ్లంట్ ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్. బ్లంట్ మీన్స్ నాట్ షార్ప్ అనమాట. ఇప్పుడు మొద్దుగా ఉంటాయి కదా, సో అలా ఉండడాన్ని ఏమంటాం బ్లంట్. సో ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇలా ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా అమీబా ఈ ఆర్గానిజం మూవ్ అవ్వాలనుకున్నప్పుడు ఈ సైటోప్లాజం ఏమవుతుంది, బ్లంట్ ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ లాగా మారుతుంది అనమాట. సో ఇలాంటి స్ట్రక్చర్స్ని మనం లోబోపోడియా అని అంటాము. సో ఎగ్జాంపుల్స్ ఇలాంటి టైప్ ఆఫ్ లోబోపోడియా మనకు ఎవరిలో కనిపిస్తుంది అంటే, ఎగ్జాంపుల్ ఫర్ ద లోబోపోడియా అంటే అమీబా అండ్ ఎంటమీబా. అమీబా మనకు తెలుసు అండ్ ఎంటమీబా ఆల్సో మనకు తెలుసు. ఎంటమీబా మనము బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో తెలుసుకున్నాం కదా. సో ఎంటమీబా హిస్టోలిటికా. సో ఈ లోబోపోడియాస్ ఎక్కడెక్కడ కనిపిస్తాయి మనకు, అమీబా అండ్ ఎంటమీబా. ఎగ్జాంపుల్స్ రాసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా రాయాలి. లోబోపోడియా అంటే బ్లంట్ ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ నోన్ యాజ్ లోబోపోడియా. సెకండ్ టైప్ వచ్చేసి ఫిలోపోడియా. సో ఫిలోపోడియాస్ ఎలా ఉంటాయంటే ఫైబర్ లైక్ స్ట్రక్చర్స్. ఫైబర్ లాగా ఇక్కడ మీరు చూడవచ్చు. సో
సో ఫైబర్ లాగా ఉన్నాయి కదా. సో దీస్ స్ట్రక్చర్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద లోకోమోషన్ అండ్ దిస్ టైప్ ఆఫ్ ఫైబర్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ నోన్ యాజ్ ఫీలోపోడియా. ఈ ఫీలోపోడియాస్ మనకి ఎవరిలో కనిపిస్తుంది అంటే యూగ్లైఫా. ఇట్స్ నాట్ ఎల్ఫిడియం, ఇట్స్ యూగ్లైఫా. ఫీలోపోడియా మీన్స్ ఎలాంటి స్ట్రక్చర్స్ ఇవి? ఫైబర్ లైక్ స్ట్రక్చర్స్. ఇవి మనకు దేంట్లో ఏం ప్రోటోజోమన్లో కనిపిస్తూ ఉంది అంటే యూగ్లైఫా. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి రెటికులోపోడియా. సో ఇక్కడ చూడవచ్చు. సో రెటికులోపోడియా చూడండి ఎలా ఉంది, అంత నెట్ లాగా ఉంది, నెట్ లైక్ స్ట్రక్చర్స్ అనమాట. సో నెట్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ నోన్ యాజ్ రెటికులోపోడియా. సో దీస్ ఆర్ ఇట్లాంటి రెటికులోపోడియా మనకు ఎక్కడ కనిపిస్తాయంటే ఎల్ఫీడియంలో కనిపిస్తాయి. ఇక్కడ ఎల్ఫీడియం ఆర్ అనదర్ వన్ వచ్చేసి అనదర్ ఎగ్జాంపుల్ వచ్చేసి గ్లాబిజెరినా. సో దిస్ ఈస్ ద థర్డ్ టైప్ ఆఫ్ సూడోపోడియా. అండ్ ద లాస్ట్ టైప్ ఈజ్ ఎగ్జోపోడియా ఆర్ హీలియోపోడియా. ఇక్కడ ఈ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయంటే దీస్ పోడియాస్ ఆర్ లైక్ సన్ రే లైక్ స్ట్రక్చర్. సన్ రేస్ ఏ విధంగా ఉంటాయో సో అలా సన్ రేస్ లాగా ఉంటాయి కాబట్టి ఈ స్ట్రక్చర్స్ని మనం ఎగ్జోపోడియా అంటాం. దిస్ ఇస్ ద ఎగ్జోపోడియా. ఎగ్జాంపుల్ వచ్చేసి ఎక్టినోఫ్రిస్. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. దేర్ ఆర్ 4 kinds of pseudopodia: Lobopodia, blunt finger like structures. Example for this is amoeba and entamoeba. Filopodia, these are the fiber like pseudopodias present in the Euglypha. థర్డ్ వన్ వచ్చేసి రెటికులోపోడియా, నెట్ లైక్ స్ట్రక్చర్స్. ఇవి మనకి ఎల్ఫిడియంలో కనిపిస్తాయి. అండ్ ఎగ్జోపోడియా ఆర్ అదర్వైజ్ నోన్ యాజ్ హీలియోపోడియా. దీస్ ఆర్ సన్ లైక్ స్ట్రక్చర్స్ అండ్ దిస్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఆర్ సీన్ ఇన్ ఎక్టినోఫ్రిస్. సో దిస్ ఇస్ అబౌట్ ద సూడోపోడియా కైండ్స్. ఈ సూడోపోడియమ్స్ అనేవి ఎలా ఫామ్ అయి ఉన్నాయంటే బై ద కన్వర్షన్ ఆఫ్ జెల్ టు సోల్. జెల్ అంటే విస్కస్ ఎండోప్లాస్మిక్ పార్ట్ ఏమవుతా ఉంది, ఫ్లూయిడ్ లాగా మారుతూ ఉంది, ఫ్లూయిడ్ లైక్ ఇన్నర్ పార్ట్. అందుకే దీన్ని సోల్ జెల్ థియరీ అని అంటాం. చాలా థియరీస్ ఉన్నాయి. సో దేర్ ఆర్ డిఫరెంట్ థియరీస్ ఆన్ ద ఫార్మేషన్ ఆఫ్ అ సూడోపోడియం, బట్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ వన్ ఈజ్ సోల్ జెల్ ట్రాన్స్ఫార్మేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద సూడోపోడియా. అండ్ ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు రైట్ అబౌట్ సూడోపోడియా అంటే మీరు 4 kinds ఆఫ్ సూడోపోడియాస్ గురించి ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. అండ్ డయాగ్రామ్స్ వచ్చేసి ఆప్షనల్ అని చెప్పుకోవచ్చు, బట్ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్ మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా రాయండి. డయాగ్రామ్స్ కూడా డ్రా చేస్తే ఇట్ విల్ బి బెటర్ అని నేను చెప్తాను. సో దిస్ ఇస్ అబౌట్ సూడోపోడియా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి lateral appendages and different types of flagellus based on the lateral appendages. ఇది కూడా మనకు 4 marksకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, చాలా ఈజీ కూడా. సో లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. సో lateral appendages అంటే ఏంటో చూద్దాం. సో వాట్ ఆర్ lateral appendages? lateral అంటే ఏంటి? సైడ్స్కి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ షార్ట్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ని మనం లాటరల్ అపెండేజెస్ అని అంటాం. ఒక్కసారి మీకు డయాగ్రామ్లో చూస్తాం. సో ఇక్కడ ఫ్లాజెల్లాస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లాస్ ఉన్నాయి కదా. సో ఈ ఫ్లాజెల్లాస్కి మీకు సైడ్లో చూసినట్లయితే సైడ్స్కి ఏమున్నాయి? చిన్న చిన్న స్ట్రక్చర్స్ ఉన్నాయి. సో హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ దే, దోస్ స్ట్రక్చర్స్ ఆర్ నోన్ యాజ్ lateral appendages because they are present on the lateral sides. Lateral sides means sides. So lateral appendages means some flagella bear 1 or 2 or many rows of short lateral hair-like fibrils. They are known as lateral appendages. Flagellas లో 1 rowలో కానీ లేదా 2 rowsలో కానీ అంతకంటే ఎక్కువ rowsలో కానీ చిన్న చిన్న షార్ట్ సైడ్స్కి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. దోస్ స్ట్రక్చర్స్ ఆర్ నోన్ as lateral appendages. సో ఈ lateral appendages వచ్చేసి మనకు 2 types. They are mastigonemes and flimmers. So lateral appendages are 2 types. They are mastigonemes and flimmers. సో ఈ అంటే 1 rowలో ఉన్నాయా lateral appendages ఫ్లాజెల్లా మీద, 2 rowలో ఉన్నాయా లేకపోతే అంతకంటే ఎక్కువగా ఉన్నాయా, దీన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లాస్ ఉన్నాయి. సో మెయిన్గా మనకు types of flagella based on the
lateral appendages. There are 5 types of lateral appendages based on the sorry, 5 types of flagella based on the lateral appendages. ఏవేవో చూద్దాం. సో ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ ద presence or absence or the number of rows of lateral appendages, there are how many flagella are recognized here? 5 types. సో అవి ఏమేమంటే ఫస్ట్ టైప్ వచ్చేసి మనకు స్టైకోనిమాటిక్. ద ఫస్ట్ టైప్ ఈజ్ స్టైకోనిమాటిక్. ఇక్కడ చూడండి, దిస్ టైప్ ఆఫ్ ఫ్లాజెల్లంలో 1 row ఆఫ్ లాటరల్ అపెండేజెస్ ఉంటాయి. ఎగ్జోనిమ్ మీద ఎన్ని రోస్లో ఉంటాయంటే లాటరల్ అపెండేజెస్ ఓన్లీ 1 row. సో ఇట్లాంటి మనకు స్టైకోనిమాటిక్ ఫ్లాజెల్లా ఎక్కడ కనిపిస్తుంది అంటే యూగ్లీనా అండ్ యాస్టేషియా. సో ఒకసారి డయాగ్రామ్ చూద్దాము. మీరు ఫస్ట్ డయాగ్రామ్ చూస్తే ఇక్కడ చూడండి, ఇది ఫ్లాజెల్లా మధ్యలో ఉంది కదా, ఇది వచ్చేసి ఎగ్జోనిమ్. మధ్యలో ఉన్నటువంటి ఫిలమెంట్ వచ్చేసి ఎగ్జోనిమ్కి సో ఎన్ని చూడండి లాటరల్ అపెండేజెస్ ఉన్నాయి. సో ఎన్ని రోస్లో ఉన్నాయి అంటే 1 row అనే చెప్పుకోవచ్చు. బట్ కొద్ది వరకేమో ఒక సైడ్ ఉంది, ఇంకొద్ది వరకేమో ఇంకో సైడ్ ఉంది, బట్ ఓన్లీ ఆన్ ద వన్ సైడ్. ఇలాంటి టైప్ని మనం ఏమంటాము? స్టైకోనిమాటిక్. దిస్ టైప్ ఆఫ్ స్టైకోనిమాటిక్ ఫ్లాజెల్లా is present in యూగ్లీనా అండ్ యాస్టేషియా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాంటోనిమాటిక్. సెకండ్ టైప్ వచ్చేసి ప్యాంటోనిమాటిక్. సో ఇక్కడ ఈ ఫ్లాజెల్లంలో ఎగ్జోనిమ్ మీద మనకు లాటరల్ అపెండేజెస్ ఉన్నాయి, బట్ 2 or more రోస్లో ఉంటాయి. 2 rows or more rows. సో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జోనిమ్ అనుకుంటే లాటరల్ అపెండేజెస్ 2 rows ఇలా ఉంటాయి. 2 rows ఉండొచ్చు, అంతకంటే ఎక్కువగా ఉండొచ్చు. దిస్ టైప్ ఆఫ్ ఫ్లాజెల్లా is known as pantomimatic flagella. So this kind of flagella is present in the protozoans Peranema and monas. సో డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. సెకండ్ డయాగ్రామ్ మీరు చూసిన ఇక్కడ చూడండి, సెకండ్ డయాగ్రామ్ ఉంది కదా, దిస్ ఇస్ ఫ్లాజెల్లా అండ్ సెంటర్లో మనకు ఒక ఫిలమెంట్ ఉంది, దట్ ఈస్ నోన్ యాజ్ ఎగ్జోనిమ్. అండ్ ఎగ్జోనిమ్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ లాటరల్ అపెండేజెస్ ఆన్ బోత్ ద సైడ్స్. దిస్ టైప్ ఈస్ నోన్ యాజ్ ప్యాంటోనిమాటిక్ అండ్ దిస్ ఇస్ present in the Peranema and monas. నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసి acronymatic. థర్డ్ టైప్ ఈజ్ acronymatic. దిస్ టైప్ ఆఫ్ ఫ్లాజెల్లాలో లాటరల్ అపెండేజెస్ ఉండవు, డస్ నాట్ బియర్ lateral appendages and the terminal part. So for example ఇది ఫ్లాజెల్లా అనుకుంటే లాటరల్ అపెండేజెస్ ఉండవు, కానీ టర్మినల్ పార్ట్ ఎండింగ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఇది ఎలా ఉంటుందంటే నేక్డ్గా ఉంటుంది. దీని చుట్టూ ఏం షీత్ ఉండదు అనమాట. అంటే ఎగ్జోనిమ్ చుట్టూ షీత్ ఏమి ఉండకుండా నేక్డ్గా ఉంటుంది, వితౌట్ ఎనీ షీత్. సో దిస్ టైప్ ఆఫ్ flagella is known as acronymatic and this is seen in the Chlamydomonas and Polytoma. డయాగ్రామ్ ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మీకు థర్డ్ టైప్ కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ ఫ్లాజెల్లా. అండ్ ఇక్కడ చూడండి, లాటరల్ అపెండేజెస్ అయితే లేవు, కానీ ఫ్లాజెల్లాకి చూడండి సగం వరకు కూడా మోర్ దెన్ హాఫ్ వరకు కూడా గ్రీన్ కలర్లో ఏముంది, లోపల ఎగ్జోనిమ్ చుట్టూ అవుటర్ షీత్ ఉంది గ్రీన్ కలర్లో. బట్ పైన చూడండి ఎండింగ్ పార్ట్కి టర్మినల్ పార్ట్కి వచ్చేటప్పటికి ఈ షీత్ లేకుండా ఎగ్జోనిమ్ మాత్రం ఫిలమెంట్ మాత్రం బయటకి కనిపిస్తూ ఉంది, నేక్డ్గా ఉంది. దిస్ టైప్ ఈజ్ నోన్ యాజ్ acronymatic. దిస్ ఇస్ ద థర్డ్ టైప్. అండ్ ద ఫోర్త్ టైప్ వచ్చేసి ప్యాంటోనిమాటిక్. సో నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదా, ప్యాంటోనిమాటిక్ అంటే ఏంటి, బోత్ సైడ్స్లో లాటరల్ అపెండేజెస్ ఉండడాన్ని ప్యాంటోనిమాటిక్ అని అన్నాను, అవునా? సో ఇక్కడ acronymatic అంటే ఏం చెప్తున్నాను, వితౌట్ ఎనీ లాటరల్ అపెండేజెస్. ఇక్కడ బోత్ కనిపిస్తాయి అనమాట. Pantochromatic means both అనమాట. This type of flagellum is provided with 2 or more
రోస్ ఆఫ్ లాటరల్ అపెండేజెస్, 2 or more రోస్ ఆఫ్ లాటరల్ అపెండేజెస్ ఉంటాయి. కానీ ఎగ్జోని ఎండ్ మాత్రము ఎలా ఉంది, టర్మినల్ ఎండ్ మాత్రము నేకుడ్గా ఉంది. సో ఇట్లాంటి టైప్ మనకు అర్సియోలస్లో కనిపిస్తుంది. Pantochronimatic is seen in Arceolus. So pantochronimatic is different from pantonymatic. Okay. సో డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఫోర్త్ టైప్ చూడండి, లాటరల్ అపెండేజెస్ ఉన్నాయి, బోత్ సైడ్స్ అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, యాజ్ లైక్ ఇన్ ద ప్యాంటోనిమాటిక్. అండ్ ద టర్మినల్ ఫిలమెంట్ ఈస్ నేక్డ్ లైక్ acronymatic. So this type is known as pantochronimatic and this is seen as Arceolus. And the last type వచ్చేసి enigmatic. మీరు ఇక్కడ చూడొచ్చు డయాగ్రామ్లో ఫ్లాజెల్లా మీద ఎలాంటి లాటరల్ అపెండేజెస్ లేవు, అండ్ దిస్ ఇస్ ద సింప్లెస్ట్ ఫామ్ అని, సింప్లెస్ట్ ఫ్లాజెల్లా అని చెప్పుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ 4 marks questions from the unit locomotion and reproduction in protozoans. Next 2 questions will be discussed in the next video. Thank you for watching my video.